రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ దగా పాలన చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కటన్నా ప్రజలకు చెందిన మీరు విజయోత్సవాలు జరపడానికి మీ 6 గ్యారంటీలలో మొట్టమొదటి మహాలక్ష్మి పథకంలో మీరు ఇచ్చినటువంటి హామీ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేశారా? అలాంటి మహిళలను తీసుకుపోయి వరంగల్లో సభ పెట్టి మళ్ళొకసారి మోసం చేద్దామని మీరు విజయోత్సవాలు జరుపుతున్నారా? అలాగే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు. అవి ఏవి చేయకుండానే అసంపూర్తిగా మళ్ళొకసారి రైతాంగాన్ని మోసం చేయడం కోసం మహబూబ్నగర్లో రైతుల సభ పెట్టి మేము విజయోత్సవాలు జరుపుతున్నామని గర్వంగా చెప్తున్నారు. ఇది ఎంత విచారకరము, ఇది ఎంత శోచనీయము. ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మహిళలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా మీరు మోసం చేసి రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళీ లబ్ధి పొందాలని, మళ్ళీ ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుందామనే ఉద్దేశంతో మీరు విజయోత్సవాలు జరుపుతున్నారు తప్ప ఎక్కడన్నా మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఈ ఏడాది కాలంలో మీరు చేశారా? ఏ విధంగా మీరు విజయోత్సవాలు జరుపుతున్నారు? మేము ఈ విజయోత్సవాల కార్యక్రమాలన్నింటిని కూడా బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.